రంగారెడ్డి జిల్లా పెద్దమరుపేట సర్వే నెంబర్ 292 ప్రభుత్వ స్థలంలో తలపెట్టిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాలనీ వాసులు గ్రామస్తులతో కలిసి నిరసన ధర్నా చేపట్టారు. గత ప్రభుత్వంలో రద్దు చేసిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటును ప్రస్తుత ప్రభుత్వం ప్లాంట్ ఏర్పాటు చేయడం బాధాకరమని స్థానిక కాలనీ వాసులు వాపోతున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటును జనావాసాల మధ్య ఏర్పాటు చేయడం వల్ల మానవాళికి పశు సంపదకు ఎంతో హాని కలుగజేస్తోందని అన్నారు. ఈ స్థలంలో ప్రజలకు ఉపయోగపడే పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దుర్వాసన ఇంకోటి వీళ్ళు ఇప్పుడు కట్టేసి కాంట్రాక్టర్ వెళ్ళిపోతారు. తర్వాత దీన్ని మెయింటైన్ చేయరు సరిగా, దానివల్ల దుర్వాసన రోగాల బారిన పడతారు. చుట్టుపక్కల వాళ్ళు మళ్ళీ గ్రౌండ్ వాటర్ కూడా ఖరాబ్ అవుతుంది. ఏది మనము ఏదో ఉన్నదానికి ఏదో మంది పోతే ఉన్న కళ్ళు పోయినట్టు ఇది ఆట అయిపోయి, కానీ దీనివల్ల ఏం ముందు వచ్చేది లేదు, పోయేది లేదు. ఇక్కడ మొత్తం దుర్గంధం అయిపోయి ఒక ఏది మనం మరో ఒక మూసీ సైడ్ ఎట్లా మేము చూస్తున్నాం కదా, సేమ్ అట్లా అంబర్పేట బ్యూటిఫుల్ విలేజ్ ఇది. 100 ఎకరాల చెరువు, అంతా మంచి చెరువుని మనం చేతులారా పాటు చేసుకుంటాం. దీనివల్ల చాలా రోగ బారిన పడతారు పబ్లిక్ అంతా. మరి జన్మ వీళ్ళు నామ్స్ ప్రకారం కాకుండా వీళ్ళు ఉన్న 3 ఎకరాలు ఇంకిరితే కట్టి ఎవరు ప్రాణాలు తీస్తారండి? ఎస్టీపీ ఆఫీస్ తరలించాలని మా యొక్క మనవి. ఇప్పుడు ఇంకా తక్కువ మంది వచ్చారు, ఇంకా 100 మందితో మేము ఇది చేసాము. ఇది పెద్ద ఉద్యమం అయితే ఎమ్మెల్యే గారికి చెప్పాము, ఎంపీ గారికి చెప్పాము, మల్రెడ్డి రామరెడ్డి గారికి, అందరికీ ఉన్న మా లోకల్ లీడర్లు అందరికీ చెప్పాము. అసలు మేము పార్టీ ఎంతో కష్టపడి చేసుకుంటే మా ఉండేది ఊరుకుంటామంటే ఎట్లాంటిది? మనం ఎందుకు చేసాం? పబ్లిక్ అంతా ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చారు? అంత మంచి చేయాలని, కానీ మంచి చేయకపోక ఇప్పుడు ఇట్లాంటి ఎస్టీపీలు రాత్రి కట్టాల్సిన దాన్ని ఎవరికి లాభం ఇలా? మాకైతే ఈ రోగాల బారిన పడతారండి.